అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరికి స్వాగతం. అద్భుతం స్వాతి, మీ నాట్యం చూడటం నిజంగా నా అదృష్టం. గ్రీన్ రూమ్లో మేకప్ సరి చేసుకుంటున్న నన్ను దమయంతి గారు గట్టిగా చుట్టేసుకుంటూ అభినందించారు. థ్యాంక్స్ అంటూ చిరునవ్వు నవ్వాను. స్వాతి గారు, సభ అనంతరం మీకు సన్మాన కార్యక్రమం ఉంది. మీరు వేదిక మీదకు త్వరగా వచ్చేయండి. దమయంతి గారు చెన్నై నుంచి ఇక్కడ సెటిల్ అవ్వడానికి వచ్చారు. మొట్టమొదట మీ ప్రదర్శనతోటే ఆవిడ శ్రీకారం చుట్టారు. ఆవిడ వెనకాలే వస్తూ సంస్థ అధ్యక్షులు కృష్ణమూర్తి గారు అన్నారు, స్వాతి గారి నాట్యం అమోఘం, అద్భుతం అంటూ స్టేజి మీదున్న వక్తలందరూ ప్రశంసిస్తున్నా నా కళ్ళు మటుకు నా ప్రియమైన వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. శ్రీహర్ష ఇవాళ కూడా లోపలికి రాలేదా? మా పెళ్లైన ఈ ఏడాదిలో నేను ఎన్నో ప్రదర్శనలిచ్చాను. కారులో తీసుకొచ్చి సభ దగ్గర దింపి వెళ్ళిపోతాడు, కానీ లోపలికి రాడు. పెళ్లికి ముందే మనం ఈ విషయం మీద అవగాహనకి వచ్చాం కదా, మళ్ళీ ఎందుకు ఈ విషయాన్ని సాగదీసి అనవసరంగా నీ మూడు పాడు చేసుకుంటావు అంటాడతను. చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టపడి నేర్చుకున్నాను. ఇటు హర్ష, అటు నృత్యం, ఎటువైపు తేల్చుకోలేక నాలో నేను రగిలిపోతున్నాను. ప్రేక్షకులు చప్పట్లతో ఈ లోకానికి తిరిగొచ్చాను. సభానంతరం శాలువా, సన్మాన పత్రం, పూలదండ నా కారులో పెట్టిస్తూ ఇవాళ చాలా ఆనందంగా ఉందమ్మా అన్నారు దమయంతి గారు. అన్యమనస్కంగా తల ఊపి అందరి దగ్గర నుంచి వీడ్కోలు తీసుకున్నాను. కాలింగ్ బెల్ కొట్టగానే ఎదురుగా తెల్లటి బట్టలతో శ్రీహర్ష నవ్వుతూ స్వాగతం పలికాడు. పెద్ద సన్మానం అందామనుకున్నాను. మౌనంగా బెడ్రూంలోకి వెళ్ళాను. ఎదురుగా మా పెళ్లి ఫోటో కనిపించింది. హఠాత్తుగా నాలో కోపం పూర్తిగా చల్లారిపోయింది. నా కళ్ల ముందు శ్రీహర్షతో పరిచయం, ప్రేమ, పెళ్లి అన్నీ రీలులాగా తిరిగాయి. స్వాతి, మా అన్నయ్య శ్రీహర్ష నన్ను పరిచయం చేస్తూ అంది లత. నమస్తే అన్నాను. లత చెప్పింది కరెక్టే. మిమ్మల్ని చూడగానే తెలుగు అమ్మాయి అనే అనుకుంటారు. నా వంక చూస్తూ అన్నాడతను. మా నాన్నగారు పుట్టి పెరిగిందంతా ఇక్కడి ప్రాంతమే. మా అమ్మగారిది చెన్నై. అందుకే మాకన్నీ ఇక్కడ తెలుగు అలవాట్లే వచ్చాయి. ఇంత స్వచ్ఛంగా తెలుగు మాట్లాడడం చూస్తూ ఉంటే మీరు తెలుగు వాళ్ళు కాదంటే మటుకు ఎవరు నమ్ముతారు? గట్టిగా నవ్వాడతను. చూడ్డానికి సన్నగా, పొడవుగా, కొద్దిగా చామన ఛాయగా ఉన్న అతని నవ్వు ఓ పెద్ద ఆకర్షణగా అనిపించింది. అంత స్వచ్ఛంగా, అందంగా మగవాళ్లు నవ్వడం చూడ్డం ఇదే తొలిసారి. ఆడవాళ్ల నవ్వు మీద కావ్యాలు చాలా ఉన్నాయి. ఏ కవులైనా అతని నవ్వు చూస్తే ఇక మగవాళ్ల మీద కావ్యాలు రాస్తారేమో. అన్నయ్య, చెప్పానుగా, తను మంచి డాన్సర్ కూడా అంది లత. నా వంక మరింత అభినందనగా చూస్తాడు అనుకున్నాను. కాని కొద్దిగా చిరాగ్గా, అనీజీగా కదిలాడు. హఠాత్తుగా ఎందుకనో మా అమ్మ గుర్తుకొచ్చింది. మా అమ్మకి నేను నాట్యం నేర్చుకోవటం అస్సలు ఇష్టం ఉండేది కాదు. కావాలంటే సంగీతం నేర్చుకో, కానీ నువ్వు అలా 10 మంది ముందు తైతక్కలాడటం ఏంటి అనేది. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి నాకన్నీ ఆంక్షలే పెట్టేది. నాన్న మటుకు ప్రతి మనిషి మానసిక వికాసానికి ఏదో ఒక కళలో పరిచయం ఉండాలని నమ్మేవాడు. ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్. అందుకే అన్ని రకాల కళల మీద నాకు అభిరుచి కలిగించాడు. చివరికి నా మనసు డాన్స్ వైపుకే మొగ్గింది. మా ఇంట్లో అద్దెకుండే ఆవిడ దగ్గర మొదలైన నా నాట్య ప్రస్థానం స్టేజీ ప్రదర్శనలు దాకా వెళ్లడం వెనక నాన్న కృషి, త్యాగాలు చాలా ఉన్నాయి. మర్నాడు కలిసినప్పుడు వచ్చే ఏడాది మా బావతో నా పెళ్లి. పెళ్ళవ్వగానే నాన్నని కూడా నాతో దుబాయ్కి తీసుకెళ్లిపోతాను. అమ్మ కూడా మాతో లేదు కదా. అన్నయ్యకి, నాన్నకి అస్సలు పడదు అంది లత. ఇన్నాళ్ల మా స్నేహంలో తను ఎప్పుడూ తన ఇంటి విషయాలు నాతో చెప్పుకోలేదు. అందుకే తన వంక ఆశ్చర్యంగా చూశాను. మా చిన్నతనంలోనే నాన్నని వదిలేసి మా అమ్మ తనకు నచ్చిన జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. అందుకని అన్నయ్యకి అమ్మ మీద చాలా కోపం. వాడి బాధనంతా రకరకాలుగా ప్రదర్శిస్తాడు. వయస్సు పెరిగే కొద్దీ మా నాన్న మా అమ్మని అర్థం చేసుకున్నాడు. కాని వాడే. లత గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. నా మనసు ఎందుకో కలుక్కుమంది. ఓదార్పుగా తన భుజం మీద చేయి వేశాను. స్వాతి, మా అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడాన్ని అన్నయ్య ఇన్నేళ్లైనా జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆడవాళ్ల స్వేచ్ఛ మీద కోపాన్ని రకరకాలుగా వ్యక్తం చేస్తాడు. ఒక్కోసారి ఆధునిక భావాలు కలిగిన వాడిలా కనిపిస్తాడు. కానీ ఒక్కోసారి సంకుచిత భావాల్ని ప్రదర్శిస్తాడు. టీవీలో ఏదైనా ప్రేమ సన్నివేశం వెంటనే కట్టేస్తాడు. అంత ప్రేమ తనకు ఏ రూపంలోనూ దక్కలేదని
తనలో తాను తెగ బాధపడిపోతాడు. సినిమాలో, టీవీలలో, బయటైనా ఆడవాళ్లు పొట్టి డ్రెస్సులు వేసుకుంటే కోపం. మన ఇంట్లో ఆడవాళ్లని గౌరవంగా చూసుకుంటూ బయట ఇలా చూపిస్తూ ఉంటే ఎవరు స్పందించరే అని ఆవేశపడిపోతాడు. హఠాత్తుగా నా కళ్ల ముందు మబ్బు తెరలు తొలగిపోయాయి. పాపం, అతన్ని కుసంస్కారిగా భావించి అపార్థం చేసుకున్నాను. ప్రతి మనిషిని తన కుటుంబ నేపథ్యం ప్రభావితం చేస్తుంది. అందుకు నేనే కాదు, అతను కూడా మినహాయింపు కాదు కదా. శ్రీహర్ష మీద నాకు చాలా జాలేసింది. పాపం, తనలో తాను పెద్ద యుద్ధమే చేసుకుంటున్నాడు. శ్రీహర్షతో స్నేహం పెరుగుతూ ఇళ్లకు రాకపోకల వరకు వచ్చింది. హఠాత్తుగా ఓ రోజు, స్వాతి, లత పెళ్ళైపోయి వెళ్ళిపోయింది. 2 ఏళ్ల మన స్నేహం మనిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం కల్పించింది. ఆ ధైర్యంతోనే ఐఎమ్ ప్రపోజింగ్, ఐ లవ్ యూ స్వాతి అన్నాడు శ్రీహర్ష. నా మనసులో మాట అతని అందమైన చిరునవ్వు వెనక మురిపాల మాటల రూపంలో మెరిసినందుకు ఆనందంలో పులకరించిపోయాను. అంగీకారంగా తల ఊపుతూ, ఇంత లేటుగానా? మీ టూ హర్ష, కొద్దిగా సిగ్గుపడుతూ అన్నాను. కానీ మనిద్దరి మధ్య ఒక అడ్డు ఉంది. ఆగాడతను. అతని వంక ఆలోచనగా చూశాను. మనం జీవితాంతం ఈ అందమైన బంధాన్ని నిలుపుకోవాలంటే నువ్వు డాన్స్ని వదులుకోవాలి. నా ముఖంలోని భావాల్ని లోతుగా పరిశీలిస్తూ స్థిరంగా అన్నాడు. ఆనందం ఆవిరయ్యింది. నా గుండె ముక్కలయ్యింది. కన్నిటిని అదిమి పెట్టుకుంటూ, డాన్స్ నా ఊపిరి. దయచేసి నన్ను, నా ఆత్మని ప్రేమ పెళ్లి పేరుతో విడదీయకు హర్ష అన్నాను. ఇదేనా నీ నిర్ణయం? దెబ్బతిన్నట్టుగా చూస్తూ అడిగాడు. డాన్స్తో కానీ, ప్రదర్శనల వల్ల కానీ నీకు ఎటువంటి ఇబ్బంది కలిగించను. భర్తగా నీ మర్యాదకు ఎలాంటి భంగం కలిగించను అని అతన్ని ఎంతగానో ప్రాధేయపడ్డాను. కానీ ఒప్పించలేకపోయాను. శ్రీహర్ష మొండి పట్టుదల పట్టేశాడు. అంతే, మళ్ళీ అతను నాకు కలవలేదు. గుర్గాంలో ఉద్యోగం వస్తే వెళ్లిపోయాడని తెలిసింది. అతని జ్ఞాపకాలతో బతుకు భారంగా నడుస్తోంది. ఇంట్లో వాళ్లకి నా ప్రేమ విషయం తెలిసి గొడవ మొదలయ్యింది. అతనొక గతం. వదిలే స్వాతి, నీకు మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను నాన్న అన్నాడు. లేదు నాన్న, నేనెవ్వరినీ పెళ్లి చేసుకోలేను. అతను లేకపోతే శూన్యమైపోయినట్టుంది ఆవేదనగా అన్నాను. అంతా నీకు నచ్చినట్లుగా జరగదు, అమ్మ రౌద్రంగా అంది. అమ్మని చేత్తో వారిస్తూ, ఇలాగా ఎన్నాళ్లని ఒంటరిగా బ్రతుకుతావు తల్లి నాన్న అన్నాడు. సమాధానం చెప్పలేక గట్టిగా ఏడ్చేశాను. దాన్ని అడిగేదేమిటి? అమ్మ మొండిగా సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. ఓ రోజు నాకు పెళ్లి చూపులు జరుగుతూ ఉండగా హర్ష హడావిడిగా లోపలికొచ్చాడు. అతన్ని చూడగానే నా కళ్లల్లో వేల మెరుపులు విరిశాయి. ఆ వెంటనే కన్నీళ్లు వరదలా తన్నుకొచ్చాయి. నా చేయి పట్టుకుని, స్వాతి, నేను నీతో ఒక్కసారి మాట్లాడాలి గంభీరంగా అన్నాడు. అమ్మా, నాన్న అతని వంక ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారు. మనిషి కొద్దిగా చిక్కాడు. గడ్డం పెంచాడు. బాగా నలిపోయున్నాడు. నాకు ఏం చెప్పాలో తెలియలేదు. కానీ ఒక్కటే నాకు అర్థమవుతోంది. నువ్వు నాకు కావాలి, అంతే. నేను అన్నింటికీ ఒప్పుకుంటాను. మనం పెళ్లి చేసుకుందాం నా కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. పెళ్లి చూపుల తంతు రసాభాసాగా ముగిసింది. ఏంటి, నా కూతురి భవిష్యత్తుతో ఇలా ఆటలాడుకుంటున్నావు? దాన్ని ప్రేమించాను అంటావు, ఆశలు రేపి వెంటనే పారిపోతావు. ఇది మీ ఇద్దరి జీవితం మాత్రమే అని అనుకుంటున్నావు. కానీ ఇది 2 కుటుంబాలకు సంబంధించిందని మర్చిపోతున్నావు. ముందే నువ్వు ఇంత బాధ పెడుతున్నావు. పెళ్ళయ్యాక ఇంకెన్ని బాధలు పెడతావో. నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు, అన్నింటికీ వద్దన్నావు. నా కూతుర్ని వదిలేవయ్యా, వెళ్ళు. నాన్న అతని మీద నిప్పులు చెరిగాడు. కాని హర్ష నా చేయి వదలలేదు. ఇక వదలనండి, తనని ఎప్పటికీ వదులుకోలేను. తాను నా ప్రాణం. అది అర్థం కావడానికి నాకు సమయం పట్టింది. నా జీవితం చేజారిపోకుండా ఉండాలని ఇంత దూరం పరిగెత్తుకొచ్చాను. నన్ను నమ్మండి. మీ స్వాతి ఇక నుంచి మీది కాదు, నాది ఆవేశంగా అన్నాడు. అతని చేతిలో నా చేయి బిగిసింది. నా ప్రాణం అతనిలో కలిసి చాలా కాలమైందన్న నిజం నాకు కూడా తెలిసొచ్చింది. అతను వదిలినా ఇక నేను అతని చెయ్యిని వదలదలుచుకోలేదు. మా పెళ్లి నిరాడంబరంగా జరిగింది. శ్రీహర్ష నాన్న కూడా రాలేదు. మా వాళ్ళు రాలేదు. మాది చాలా ఆదర్శ దాంపత్యం అనుకుంటున్నాను. కానీ మా ఇద్దరి మధ్య అడ్డుగోడలా ఇవ్వాల్టికి నా నాట్యం ఇంకా నిలిచి ఉందని నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఏంటి, ఇంకా స్నానం చేయలేదా? హర్ష నా భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు. గతాన్ని వదిలి అతని కళ్ళల్లోకి లోతుగా చూశాను. ఇప్పుడేం మాట్లాడుకో ప్లీజ్, ఆకలి దంచేస్తోంది. ఇవాళ వంట బ్రహ్మాండంగా కుదిరింది. స్నానం చేసిరా, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అంటూ సున్నితంగా నన్ను బాత్రూంలోకి నెట్టాడు. స్నానం చేయగానే
అలసట తగ్గినట్లు అనిపించింది. నైటీ వేసుకుందామని బీరువా వైపు వెళుతూ ఉంటే మంచం మీద తెల్ల చీర, జాకెట్టు, లంగా, 2 మూరల మల్లెపూలు పెట్టి ఉన్నాయి. ఒకరి మనసు ఒకరు తెలుసుకుని మసిలితే జీవితమే నందనవనం కదా. చీర కట్టుకుంటూ ఉంటే ఎందుకో మనసుకి హాయిగా అనిపించింది. కాని నా గుండె లోతుల్లో అట్టడుగున చిన్న అసంతృప్తి సవ్వడి. ఎంత అణగదొక్కినా మళ్లీ లేసొస్తోంది. ఏమిట ఆలోచన అంటూ కొసరి అన్నం తినిపించాడు. అన్నీ సర్దుకుని మంచం మీదకు చేరాం. అపురూపంగా నన్ను నా గుండెల్లో దాచుకున్నాడు. అంత గుండెల్లోని దుఃఖం అతని సాన్నిహిత్యంలో కన్నీళ్ల రూపంలో బయటపడింది. ఏ పిచ్చి, ఏమిటా ఏడుపు? అతని గొంతులో గిల్టీ ఫీలింగ్ తెలుస్తూనే ఉంది. నా ముఖాన్ని తన అరచేతుల్లోకి తీసుకుని నా కళ్ళల్లోకి చూస్తూ, నాకు తెలుసు నీ బాధకు నేనేగా కారణం అంటూ ఇంకా ఏదో చెప్దామనుకుని ప్రయత్నించి అతను మళ్లీ మౌనం వహించాడు. నువ్వు రావని తెలుసు, కానీ గ్రూప్లో ఉన్న ఇతర డాన్సర్స్ని వాళ్ల భర్తలు దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తూ ఉంటే నేనెంతో కోల్పోయినట్లుగా బాధ వేస్తుంది. ప్రతి ప్రోగ్రాంకి నేను ఒంటరిగానే వెళ్తున్నాను. స్టేజి ఎక్కిన ప్రతిసారి నీకోసం ఆశగా వెతుకుతాను. నీ రాక కోసం ఆఖరి నిమిషం వరకు నా కళ్ళు గాలిస్తూనే ఉంటాయి. కాని నువ్వు రావు, వేలగా అన్నాను. స్వాతి, ఏడవకు. నేను నీకు ఏం లోటు చేశాను చెప్పు. ఈ ఒక్క విషయంలో నువ్వు క్షమించలేవా? ఇది అహం అనుకో, ఏదైనా అనుకో. 10 మంది ముందు నువ్వు స్టేజీ మీద డాన్స్ చేయడం చూడలేను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. అతను నా కళ్లకు సారీ మమ్మీ అంటున్న చిన్న పిల్లాడిలా అనిపించాడు. ఇక తెగే వరకు నేను కూడా లాగదలుచుకోలేదు. శ్రీహర్ష అన్ని విషయాల్లో పర్ఫెక్ట్. కాని మనిషి దేవుడు కాదు కదా. నా మనసు గెలుచుకోవటం కోసం తన అహాన్ని జయించడానికి అతను చేసే ప్రయత్నం నాకు తెలుస్తూనే ఉంది. కాని ఎప్పటికీ విజయం సాధిస్తాడు. నెమ్మదిగా నాలోని అసంతృప్తిని జోగుడుతూ అతని మెడ చుట్టూ ప్రేమగా చేతులు వేశాను. రోజులు గడుస్తున్నాయి. ఎన్నో నృత్య ప్రదర్శనన్నాను. కాని శ్రీహర్ష రాడు. అతని దృక్పథంలో మార్పు ఏమీ లేదు. స్వాతి, నీ అభిరుచి నీ ఇష్టం అంటాడు. కాని ఆ మాటల్లో నిండుదనం ఉండదు. మానేస్తే మంచిదన్న ధ్వని ఉంది అనిపిస్తుంది. అలా అని అతని ప్రేమలో ఏ లోటు లేదు. అందుకే నేను నిశ్చయించుకున్నాను. ముందు నుంచి ఒప్పుకున్న 2 ప్రోగ్రాంలు చేసేసి నాట్యానికి ఫుల్ స్టాప్ పెడదామని. శ్రీహర్ష మారాలని, నా కోసం దిగిరావాలని కాదు. కాని నాకే ఈ జీవితం మీద విసుగు పుడుతోంది. ఇద్దరి మధ్య దాగుడు మూతలతో రోజురోజుకి మా మధ్య అగాధాలు తెలియకుండా పెరిగిపోతున్నాయని నాకే అనిపిస్తోంది. అదే విషయాన్ని దమయంతి గారితో పంచుకున్నాను. నా నిర్ణయాన్ని విని ఆవిడ చాలా బాధపడ్డారు. హర్ష, ఇవాళ ప్రోగ్రాంకి కొంచెం తొందరగా వెళ్ళాలి. అన్నట్టు మర్చిపోయాను, ఒక చిన్న హెల్ప్ చేయాలి. రాధిక అని మా డాన్సర్, తనని మన కార్లో పికప్ చేసుకోవాలి. మమ్మల్ని ఆడిటోరియం దగ్గర దింపేసి ఆ తర్వాత శ్రీవారు వెళ్ళిపోవచ్చు కొంటెగా అన్నాను. సరే, అలాగే. కాని ఏంటో విషయం? ఇవాళ పొద్దున్నుంచి చాలా హుషారుగా మన పెళ్లైన కొత్తల్లో ఉన్నట్టుగా ఉన్నావు నవ్వుతూ అన్నాడు. అతని బొగ్గ మీద వేలితో సుతారంగా రాసి, సస్పెన్స్ మై డియర్, ఈరోజు ప్రోగ్రాం అయ్యాక చెప్తాను నవ్వుతూ అన్నాను. అతని కళ్లల్లో మెరుపులు మెరిశాయి. కారు రాధిక ఇంటి ముందు ఆగింది. హర్ష, నాతో ఇంట్లోకి రా, తనని పరిచయం చేస్తాను. రాధిక చాలా మంచి అమ్మాయి అంటూ ఆమె ఇంటి తలుపు కొట్టబోతున్న నేను నా పేరు లోపల నుంచి వినిపించి ఒక్క క్షణం ఆగాను. నేను ఎందుకు ఆగానో తెలియక రావాలా వద్దా అన్నట్టుగా హర్ష నా వంక ఆశ్చర్యంగా చూశాడు. స్వాతి నిజంగా అదృష్టవంతురాలు. ఆమె కెరీర్కి సంబంధించిన ఏ విషయంలోనూ తలదూర్చని మంచి భర్త దొరికాడు. అదే నేను ఉన్నాను. ఎందుకు? నా తలరాత ఇలా తగలబడింది. రాధిక గొంతు దుఃఖంగా వినపడుతోంది. వెటకారంగా నవ్వుతున్న ఆమె భర్త హరి గొంతు వినిపించింది. పెళ్ళాం కొంగు పట్టుకుని తిరిగే హర్ష నీకు ఆదర్శం. కాని నేను అంత చవటను కాను. వాడి ప్రేమకి తల ఒగ్గి ఎన్ని మంచి అవకాశాలొచ్చినా స్వాతి ఇంకా స్టేజ్ మీద తప్పితే బయట ఎక్కడా ప్రదర్శనలు ఒప్పుకోవడం లేదు. బహుశా అందుకే తనని అలా గాలికి వదిలేసుంటా. ఎంతో కష్టపడి తిరిగి అందరి కాళ్లు పట్టుకుని సినిమాల్లో, ఆడియో వేడుకల్లో అన్నిట్లో నిన్ను ప్రవేశపెట్టి నిన్నొక డాన్స్ స్టార్ని చేశాను. బంగారు బాతుని వదిలేసే మూర్ఖుణ్ణి అనుకుంటున్నావా ఏంటి? హరి కర్కశంగా అంటున్నాడు. నేను షాక్ కొట్టిన దానిలా శిలలా నిలబడిపోయాను.
వేదికల మీద రాధిక శాలువాను సరిచేస్తూ ప్రేమగా ఆమె పక్కనే నిలబడే హరి రూపం నా కళ్ల ముందు కదలాడింది. అందరి ముందు హరి ఎంత బాగా నటిస్తున్నాడో ఇప్పుడు అర్థమవుతోంది. ఏంటి అసలు మాట దాటవేస్తున్నావు? మొన్న ప్రోగ్రాంకి ఇచ్చిన డబ్బు ఇంకా నా చేతికి ఇవ్వలేదు. మీ వాళ్లకి చేరవేస్తున్నావా ఏంటి? అందుకే ప్రోగ్రాంకి నేనే తీసుకెళ్తాను. నడు, తయారవ్వు. ఈ మధ్యన నీకు పొగరెక్కువయింది. గద్దిస్తున్న హరి గొంతు వినలేక గబగబా వాళ్ల ఇంటి నుంచి బయటికొచ్చాను. శ్రీహర్షకి విషయం అర్థమై నా వంక ఆలోచనగా చూస్తూ కారుని ముందుకు దూకించాడు. కారుతో పాటు నా ఆలోచనలు వేగంగా పరిగెడుతున్నాయి. నిజంగా నేనెంత భ్రమలో ఉన్నాను. రాధికని చూసి నేనెంతో అసూయపడ్డాను. హర్షని ఎన్నో మాటలన్నాను. అతను నాకు విలువనివ్వట్లేదు అని, నా డాన్స్ ప్రోగ్రాంలకు రావడం లేదని ఎంత విసుక్కున్నాను. చిచ్చి, నేనెంత మూర్ఖురాలిని. పశ్చాత్తాపంతో నా గుండె బరువెక్కింది. హఠాత్తుగా నాన్న గుర్తుకొచ్చాడు. ఓసారి హర్ష గురించి పరుషంగా మాట్లాడితే, తప్పమ్మా, శ్రీహర్ష చాలా ఉత్తముడు. నీ పెళ్లికి ముందు అతని మీద నాకు కూడా చాలా అపోహలు ఉండేవి. కాని తర్వాతే అర్థమైంది అతను పుట్టి పెరిగిన వాతావరణంలోని అభద్రతా భావాన్ని అతను ఎంత ప్రయత్నించినా జయించలేకపోతున్నాడు. అంతేకాని అతను నీ పట్ల చూపించే ప్రేమలో ఎటువంటి లోటు లేదు. స్వాతి, మగాడు ఆడదాన్ని ఆకాశంలోకి ఎత్తకపోయినా పర్వాలేదు, కాని పాతాళానికి తొక్కకుండా ఉన్నవాడే నిజమైన మొగుడు. నాన్న చెప్పిన మాటలు నా చెవిలో ఎంగురుమంటున్నాయి. ఇప్పటి వరకు నా కళ్ల ముందు ఉన్న అన్ని మబ్బులు విడిపోయాయి. నాట్యం మానేయాలన్న నా నిర్ణయం పట్ల నాకున్న కొద్దిపాటి అసంతృప్తి హరి ప్రవర్తనతో మటుమాయం అయిపోయింది. హరి ప్రవర్తన నా అదృష్టాన్ని ఎత్తి మరీ చూపించింది. ఎప్పట్లాగే శ్రీహర్ష కారుని తీసుకొచ్చి ఆడిటోరియం ముందు ఆపాడు. ప్రతిసారిలాగే వస్తావా అని అడగకుండానే మౌనంగా కారు దిగిపోయాను. ఇదే నా చివరి నృత్య ప్రదర్శన. ఇప్పటికే హర్ష చిన్నప్పటి నుంచి చాలా సంఘర్షణ అనుభవించాడు. ప్రేమ కోసం అల్లాడాడు. నా తోడు అతనికి ఉపశమనాన్ని ఇవ్వాలి కాని అగ్నికీలాన్ని కాదు. అలంకరణ చేసుకుంటూ బలంగా అనుకున్నాను. తెర తొలగింది. సంగీతానికి అనుగుణంగా లయబద్ధంగా కదులుతూ సమ్మోహనంగా చిరునవ్వు చిందిస్తూ దోసిట్లో పూలరేకులు పట్టుకుని సభకు నమస్కరిద్దామని ముందుకొచ్చాను. ఎదురుగా శ్రీహర్ష ముందు వరుసలో కూర్చుని ఉన్నాడు. నమ్మలేకపోయాను. ఆశ్చర్యంతో నా కళ్ళు విచ్చుకున్నాయి. తొలిసారిగా నా మనసు పురివిప్పిన నెమలే అయ్యింది. పూలరేకులు అభిషేకించి అంబరం అంటిన ఆనందంతో నృత్యం ఆరంభించాను. అదొక అనిర్వచనీయమైన అనుభూతి. సభికులు మంత్రముగ్ధులైపోయారు. నాట్యం ముగిసింది. మీ అత్యుత్తమమైన ప్రదర్శనలలో ఇదొకటి అభినందించారు దమయంతి గారు. శ్రీహర్ష వంక చూశాను. కార్యక్రమం ముగిశాక శ్రీహర్ష చేపట్టుకుని కారెక్కుతూ ఉంటే నాకెంతో గర్వంగా అనిపించింది. అతను ఏమీ మాట్లాడలేదు, కానీ అతనిలో ఏదో సంఘర్షణ చెలరేగుతోంది. అంతవరకే అర్థమైంది. నాకు ఎవరెస్ట్ ఎక్కిన ఫీలింగ్ కదులుతోంది. నువ్వు వచ్చి నా ప్రదర్శన చూసావు హర్ష, అది చాలు. చుట్టూ అందరి అభినందనల కన్నా ఆత్మీయుల అభినందనలు కోట్ల కన్నా విలువ కదా. థ్యాంక్స్. నా సంతోషాన్ని నేను మాటల్లోకి అనువదించలేను. అతని చేయి పట్టుకుని ఉద్వేగంగా అన్నాను. స్వాతి, మన చుట్టూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం దాన్ని ఎలా స్వీకరిస్తే లోకం అలా కనబడుతుంది అన్నది ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతోంది. ప్రపంచం నుంచి నన్ను నేను చాలా దూరంగా విసిరేసుకున్నాను. అతని కళ్లల్లో లీలగా చెమ్మ కనిపించింది. ఏంటిది? ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు? ఏమైంది హర్ష? అతని కళ్ళకి చూస్తూ అనునయంగా అన్నాను. ఒక నిమిషం తర్వాత, స్వాతి, దమయంతి గారు మా అమ్మ అన్నాడు గంభీరంగా. నా కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి. నిజమా అన్నాను. ఆవిడ పదే పదే నా పట్ల చూపించే ఆప్యాయత స్ఫురణకొచ్చింది. అతని వంక చూస్తూ ఉండిపోయాను. స్వాతి, నిన్ను దింపి వెళ్ళిపోవడానికి కారు వెనక్కి తిప్పుకుంటూ ఉంటే ఎదురొచ్చి, హర్ష, నీతో ఒకసారి మాట్లాడాలి అంది. అమ్మని చూడగానే షాక్ కొట్టినట్టుగా అనిపించింది. నా జీవితం అంతా కళ్ల ముందు తిరిగింది. నేను కలిసి ఎన్నో ఏళ్లయింది. హర్ష, మీ నాన్న నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా భావాలు సరిపడక ఇద్దరం విడిపోయాం. కానీ కొంచెం సంయమనం పాటించి ఉంటే, నేను పాటించి ఉంటే, కొంచెం విశాలంగా మీ నాన్న ఆలోచించి ఉంటే మన అందరి జీవితాలు మరోలా ఉండేవి. మా ప్రయాణంలో ఇద్దరం చాలా నష్టపోయాం. హర్ష, నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకు మంచి భార్య దొరికింది. స్వాతి చాలా మంచి అమ్మాయి. నాకులా కాకుండా నీ ప్రేమ కోసం
తనలోని కళని చంపుకోవడానికి స్వాతి సిద్ధపడింది. అలాంటి భార్య నీకు దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ జీవితాంతం ఆ అసంతృప్తి తనని వెంటాడకుండా చూసుకోవాల్సిన బాధ్యత భర్తగా నీకుంది. మీ నాన్న నేను పడ్డ సంఘర్షణలు మీ జీవితాల్లోకి తొంగి చూడకూడదు, గద్గద స్వరంతో అంది. నేను మౌనంగా అమ్మ వంక చూస్తూ ఉండిపోయాను. నిన్ను అమ్మలా పెంచి ఉంటే శాసించగలిగేదాన్నేమో కాని దూరం నుంచి ఓ ఆప్తురాలిగా మంచి జీవితాన్ని గడపాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అంది కన్నీళ్లతో. ఇంతలో నీ నాట్యం మొదలవుతుందని ప్రకటన వినిపించింది. కనుమరుగవుతున్న అమ్మ రూపాన్ని చూసుకుంటూ ఆమె వెనకాలే నడిచొచ్చి హాల్లో అలాగే కూర్చుండిపోయాను. స్వాతి, మీ ఇంట్లో పరిస్థితి వేరు. మీ అమ్మ కొంత మారింది. మీ నాన్న సర్దుకుపోయాడు. ఆ సర్దుబాటు వల్లే పెళ్లిలో వాళ్ల మధ్య జీలకర్ర బెల్లం పెట్టే ముందు కట్టిన అడ్డుతెర మళ్ళీ ఎప్పుడూ వాళ్ల జీవితాల్లో కనిపించలేదు. కాని మా ఇంట్లో అలా కాదు. నా చిన్నప్పటి నుంచి నిత్యం సంఘర్షణే. చివరికి అది మా అమ్మా నాన్న విడిపోయే వరకు వచ్చింది. అలా నా జీవితం నడవకూడదు అనుకున్నాను. కానీ నా మొండితనం వల్ల నేనేం కోల్పోయానో అర్థమైంది. అమ్మ మాటల వల్ల నీ ముందు నేను ఓడిపోయాను అని ఆలస్యంగానైనా తెలుసుకున్నాను. అందుకే నా అడ్డుతెర, ఆ అడ్డుతెరని తల వంచి నేనే తొలగించాను. మళ్ళీ మన మధ్య ఎప్పటికీ కనిపించదు అని హామీ ఇస్తున్నాను అన్నాడు. వద్దు, అంత పెద్ద మాటలొద్దు. మనం 7 అడుగులు కలిసి నడిచిన భార్యాభర్తలం. నువ్వు ఓడిపోతే నేను ఎలా గెలుస్తాను? చెమ్మగిలిన కళ్ళతో అన్నాను. స్వాతి, ఓ, ప్రేక్షకుల స్పందన అపూర్వం. అందరూ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. నిశ్శబ్ద తరంగాల్లా నీ నాట్యం చూస్తూ తమని తాము మైమరచిపోయారు. అద్భుతమైన నీ నాట్యాన్ని చూశాక నేను ఇన్నాళ్లు ఎంత మూర్ఖంగా గిరిగీసుకుని ఉన్నానో, నిన్నెంత బాధ పెట్టానో కూడా నాకు అర్థమైంది. అతని కళ్లల్లో నుంచి కురుస్తున్న ప్రేమాభిషేకంలో తడిసి ముద్దైపోయాను. అవన్నీ వదిలే, నా వృత్తి, నా నాట్యం అంటూ నేనే నిన్ను చాలా విసిగించాను. నన్ను క్షమించు. ఇదే నా ఆఖరి ప్రదర్శన అన్నాను. వద్దు వద్దు, నా కోసం నువ్వు ఇటువంటి నిర్ణయాలు తీసుకోకు. నీ కోసం కాదు మహానుభావా, నా కోసమే. పోనీ అలా కాదు అనుకుంటే మనకు పుట్టబోయే బేబీ కోసం విరామం అనుకో అన్నాను గలగలా నవ్వుతూ. నిజం? పొద్దున చెప్తానన్న గుడ్ న్యూస్ ఇదేనా? అతని కళ్లల్లో మెరుపులు మెరిశాయి. వెయిట్ అండ్ సీ. అతని భుజం మీద నిశ్చింతగా తల వాల్చాను. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.